నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. వైసీపీలో ఉక్కపోత తారాస్థాయికి చేరినట్టుగా కనపడుతుంది. మనం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. మళ్ళీ ఈరోజు కొంతమంది నేతలు అయితే బయటికి వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తుంది. సీనియర్ నేత పార్థసారథి కానివ్వండి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ కానివ్వండి, అలాగే మాగుంట కానివ్వండి, ఇలా ఒక్కొక్కరుగా మేము పార్టీకి దూరం అవుతున్నామని చెప్పి దాదాపుగా తేల్చి చెప్పేసే పరిస్థితి. సో అసలు ఏం జరుగుతుందో వైసీపీ పార్టీలో చివరికి ఎన్నికల నాటికి అసలు ఎవరైనా మిగులుతారా? అసలు ఇప్పుడు ఈ ఉక్కపోత కాదండి, అది ఒక రకంగా ఉడుకుతుంది, ఎసరు ఉడికినట్టు. అభ్యర్థులు అసలు ఎవరన్నా పేరు ప్రతిష్టలో కొంచెం పరువు ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఇవాళ మళ్ళీ పార్టీ టికెట్ తీసుకుని పోటీ చేయాలనే ఉత్సాహం కూడా వాళ్ళకి ఎవరికి కనపట్టలేదండి. ఎందుకంటే గత 4.5 ఏళ్లుగా జరిగిన డెవలప్మెంట్ అనేది గ్రామాల్లో ఏం లేదు. ఎక్కడ కూడా ఏ రోడ్లు పరిస్థితి చూసినా, డ్రైనేజ్ పరిస్థితులు చూసినా, ఇతర వ్యవస్థలు సంస్థల పరిస్థితి చూసినా ప్రభుత్వం మీద ఏమీ ఖర్చు పెట్టకుండా తూతు మంత్రంగా నడుపుకొస్తున్నారు. జనాలు కూడా బాగా విసిగిపోయారు. ఈ ఎమ్మెల్యేస్ని ఇంకా దిగిపోతున్నారు కదండి. ఇంకా ఎన్నాళ్ళు గౌరవిస్తారు? ఎప్పుడు వీళ్ళు మాత్రం ఎన్ని అబద్ధాలు చెప్పి తప్పించు తిరుగుతారు. నియోజకవర్గాలు అయితే వదిలిపెట్టలేరు కదా. ఖచ్చితంగా వాళ్ళు నిలదీసి అడుగుతున్నారు. మొన్న ఈయన ఏమన్నాడంటే డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎక్కడ ఆ సొంత నియోజకవర్గంలో పర్చూరులో, ఇంకా నయ్యూ నేను గెలిచి ఉంటే కనుక ఇవాళ నా పరిస్థితి ఏంటి, ఇవాళ రాజులాగా నేను రోడ్డు మీద తిరుగుతున్నాను, గతుకుల రోడ్డు అయినాను, అదే కనుక నేనే ఎమ్మెల్యేగా ఉంటే నన్ను ప్రతి ఇంటికి నిలదీసి అడిగేవాళ్ళు, ఏం చెప్పగలిగేవాడిని, ఇంకా ఓడిపోయినందుకు సంతోషిస్తున్నా అన్నాడు. అది ఇదే మాట మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు అన్నాడు. అసలు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారినే మనిషి అసలు వాళ్ళ కుటుంబానికి 2 జిల్లాల్లో బ్రహ్మాండమైన పేరుందండి. ఇవాళంటే కొత్తగా సంపాదించారు కొంతమంది లక్షల కోట్లు ఇవన్నీ, కానీ వాళ్ళు మొదటి నుంచి కూడా ధార్మిక కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు నెల్లూరు జిల్లాలో కానీ, ఒంగోలు ప్రకాశం జిల్లాలో, పాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వాళ్ళు ప్రతి మండలంలో కూడా సుబ్రహ్మరెడ్డి గారి పేరు మీద కాలేజెస్ పెట్టారండి ఆయన ఉన్నప్పుడే. అదే కాదు, వాళ్ళ దగ్గర ఏదైనా సరే ఎవరన్నా వెళ్తే ఏదైనా గుడికి కానీ బడికి కానీ ఇది ఏదైనా సహాయం చేస్తారు అట్లాంటి మనుషులు. ఆయనకి కూడా ఇవాళ ఆంక్షలు పెట్టి, అసలు ఈయన ఆంక్షలు పెట్టడం కాదు, అసలు ఆయన టికెట్ తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే పొరుగుగల మనిషి ఇట్లాంటి ప్రభుత్వంలో ఎంపీగా ఉండా, ఎమ్మెల్యేగా ఉండా, మినిస్టర్గా ఉన్నా కూడా రేపు ప్రజలకైతే ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పి తప్పు తిరుగుతాడండి. ప్రతి కుటుంబంలోనూ వాళ్ళ పేరు చెబితే దండం పెట్టుకుంటారు, ఏదో ఒక రూపంలో మాకు సహాయం అందింది వాళ్ళ నుంచి అని. అటువంటి కుటుంబం మాగుంట కుటుంబం. తర్వాత వచ్చేటప్పటికి పార్థసారథి గారు, ఆయన కృష్ణా జిల్లాలో ఏ పార్టీ ఉన్నా కూడా వివాదాలకు అతీతంగా ఉండే వ్యక్తి అండి. రాజశేఖర రెడ్డి గారు మినిస్ట్రీలో కూడా మినిస్టర్గా చేశాడు పార్థసారథి రెడ్డి గారు. అంత పెద్ద ఆయన పెనమలూరు నుంచి ఇప్పుడు రిప్రజెంట్ చేస్తా. ఆయన ఏమన్నాడు, అసలు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించలేదు, కార్యకర్తలు ప్రజలు గుర్తించారు నన్ను అని. ఇది ఎంత బాధాకరమైన విషయం అండి. అంత సీనియర్, నువ్వు మినిస్టర్ ఇచ్చావు ఇవ్వకపోతే కనీసం పలకరించడానికి ఏం కష్టం అండి. ఎదురొచ్చినప్పుడు పార్థసారథి తండ్రి లాంటి వయసు ఉన్న వ్యక్తి ఆయన, అది కనీస గౌరవం ఇవ్వటంలో వచ్చే నష్టం ఏంటో ఏం అర్థం కాదు. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు, ఆయన కిందసారి కూడా పోటీ చేసింది మెయిన్ కారణం ఏంటంటే అప్పుడు ఆ రోజున కూడా ఆయనకు తెలుగుదేశం పార్టీలో కూడా పరపుతుంది, తండ్రికి కానీ ఆయనకి కానీ. అయినా కూడా ఆయన ఈయన మీద ఉన్న అభిమానంతో ఏదో వ్యాపార సంబంధించిన కనెక్షన్స్ కానీ ఇటు చూస్ చేసుకున్నాడు. ఆ రోజు ఆయనకి తెలుగుదేశం కూడా టికెట్ ఇస్తా అని చెప్పింది ఎక్కడ అడిగితే అక్కడ. అయినా కానీ ఆయన పోటీ చేస్తే ఆయన్ని ప్రశాంతంగా పనిచేసుకొని ఒక మైలవరంలో జోగి రమేష్ని ఎగదోసి ఆయనకి పుల్లలు పెట్టారండి. ఆయన ఇవాళ ఇప్పుడు కూడా ఆయన ఎందుకు పోటీ చేశారంటే ఉమా గారి మీద ఉన్న ఒక ఇది వచ్చింది వాళ్ళిద్దరి మధ్యలో సవాల్, ఉమాను ఓడించాలి, ఒకసారి నన్ను ఆయన ఓడించాడు కదా, అందుకని అసలు ఆ టికెట్ తీసుకున్నాడు ఏళ్ళ తరపున, నేను ఉమాను ఒకసారైనా ఓడించాలనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక చంద్రబాబు గారిని ఒకసారైనా జైల్లో పెట్టాలనుకున్నాడు చూసారా, అలాంటి సవాల్ వచ్చింది అక్కడ. అయితే ఒకసారి ఓడిచేసాడు కదా. ఇప్పుడు జోగి రమేష్ గారితో ఈ సవతి పోరులాగా తయారైంది ఆయనకి. ఇప్పుడు ఆయన్ని ముందుకు వెళ్ళనివ్వరు, ఈయన అడ్డం పెడుతున్నారు. ఈ బాధ పడలేక ఆయన ఇంకా కొన్ని అంతరంగిక విషయాలు కూడా ఉన్నాయి అక్కడ. ఆయన కూడా చేతులు ఎత్తి దండం పెట్టి తప్పుకునే పరిస్థితికి వచ్చిందండి. నిన్న పార్థసారథి గారు బహిరంగ వేదిక మీద చెప్పాడు ఈ మాట, ఇది జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒక గుర్తింపు అనేది నాకు ఇవ్వలేదు, ప్రజల గుర్తింపు కార్యకర్తల గుర్తింపు దీనిగా ముందుకెళ్తున్నా అంటే ఆయన కూడా కాడి పడేసిన కింద లెక్కే. ఇది జరుగుతూ ఉండగానే జోగి రమేష్ గారు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి మెల్లిగా వేదిక దిగి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దీని మీద ఏదో కామెంట్ చేయాల్సి వస్తుంది కదండి. ఇంకా కాసేపు ఉంటే ఇంకా ఎట్లాంటి కామెంట్స్ వస్తాయో కూడా తెలీదు. వేదిక మీద ఉండి ఎంబ్రాసింగ్ పొజిషను ప్రజల ముందు అవమానమే కదా.
ఇక ఏదో పని ఉండట్టుగా మెల్లిగా ఆయన వెళ్ళిపోయాడు వేదిక మించి. ఇప్పుడు ఎన్నాళ్ళని దాచుకుంటారండి బడవాగ్ని కడుపులో. ఇంకా 2-3 నెలల్లోకి వచ్చేసింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయారు. తర్వాత ఎక్కడన్నా కనపడితే కూడా ఇట్లాంటి సీనియర్ నాయకుల్ని ఆయన పక్కన పెట్టుకోవటం కానీ పిలవటం కానీ లేకుండా చూడనట్టుగాను తెలియనట్టుగాను వెళ్ళిపోతుంటే ప్రజా జీవితంలో వాళ్ళకి విలువే ఉంటుంది. ఇంకా అన్నీ చూసేశాడు ఆయన. మంత్రిగా అనేక సార్లు చేశాడు. వాళ్ళ నాన్నగారు కూడా ఎంపీగా చేశాడు, పార్సారథి గారు ఫాదరు. అట్లాంటప్పుడు ఇక ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఈయన టికెట్ అడుక్కునే పరిస్థితిలో లేరు. బాబు వద్దు మేము దూరంగా ఉంటామనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కనపడుతుంది కదండి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ. వంశీకృష్ణ కూడా అలాగే అయినట్టు. వంశీకృష్ణ అతను ఆల్రెడీ జనసేనలో చేరాడు. అతను నేను ఎంతో ఖర్చు పెట్టుకున్నాను, నా ఆస్తులన్నీ కరిగిపోయినాయి, అయినా కూడా నా వ్యాపారాలను దెబ్బకొట్టాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా, అంటే ఆయన మైనింగ్ బిజినెస్లో ఉన్నట్టున్నాడు, ఆర్థిక మూలాలను కూడా దెబ్బ కొట్టారని చెప్పాడు. అప్పటికే పార్టీ కోసం ఖర్చు పెట్టాడు, ఇది పార్టీని సుస్థిరపరచాలని. ఈ రకంగా దెబ్బ కొట్టి పార్టీలో ఈ హింస పెడుతుంటే తట్టుకోలేక అతను జనసేనలోకి, అధికార పార్టీ వదిలి జనసేనలోకి వెళ్ళాడంటే ఇక ఆయనకి ఉక్కపోతన్నారు. చూసారు మీరు, ఉక్కపోతనే చిన్న మాట. ఎసర్లో ఉడికినంత పని అయింది ఆయనకి. ఇప్పుడు ఎసర్లో ఉడికిన గింజ బయటపడింది అనుకోండి, ఎంత రిలీఫ్ ఫీల్ అవుద్దండి. గాలి వచ్చింది చల్లబడుతుంది. ఎసర్లో ఉంటే ఉడకటమేగా. ఇప్పుడు ఎసర్లో నుంచి బయటపడినట్టు అయింది ఆయన పరిస్థితి. అధికార పార్టీ నుంచి ఇట్లా మనం ఎక్కడ వినం. ఒక ఎమ్మెల్సీ కంఫర్టబుల్గా ఉండాల్సిన మనిషి ఆయన సర్వీసెస్ ఉపయోగించుకోకుండా మనిషిని బయటికి పంపిస్తున్నారంటే ఈ రకంగా. అసలు ఇంకోటి అండి, ఇంకొక చిన్న విషయం అండి, మాగుంట సుబ్బరామరెడ్డి గారి ఫ్యామిలీ అనేది అసలు ఎంత ప్రతిష్టాత్మకం అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలుసండి బాగా. ఆయన ఉదయంలో పనిచేశాడు నాతో పాటు. అలాదే ఉదయంకి ఉన్నప్పుడు అసలు ఇంకా గొప్పగా చెప్పాలంటే పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అనుకుంటా, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్లేనరీ సమావేశం తిరుపతిలో పెడితే పార్టీకి ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా మొత్తం మాగుంట సుబ్బరామరెడ్డి గారు భుజాన వేసుకుని, ఆ రోజుల్లో ఎక్స్ చీఫ్ మినిస్టర్లు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నారండి. ఆయన ఒక్క పైసా పార్టీ నుంచి ఖర్చు పెట్టకుండా ఎంత సక్సెస్ఫుల్గా చేస్తే అసలు రాజీవ్ గాంధీ గారు ఆశ్చర్యపోయాడంట. అసలు ఏంటి ఈ ఆయన పేరు పూర్తిగా ఆయనకి చెప్పడం రాదు, సుబ్బరామరెడ్డి గారు అనే మాట. తర్వాత ఆయన వెళ్ళి రాజీవ్ గాంధీ గారిని అడిగిన చిన్న ఫేవర్ కూడా లేదండి. ఎప్పుడు గుర్తు చేసేవాడంటే ఎలక్షన్ వచ్చినప్పుడల్లా, వాట్ హ్యాపెన్ టు దట్ మెగడవెల్ రెడ్డి, వై ఈజ్ ఈ నాట్ కమింగ్ అండ్ ఆస్కింగ్ ఫర్ టికెట్ అని ఇద్దామని. మెగడవెల్ రెడ్డిగా గుర్తున్నాడు కానీ ఆయన సుబ్బరామరెడ్డి గారు అనేది పూర్తిగా ఆయన చెప్పలేడు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టాడు మన పార్టీ తరపున అభిమాని, ఆయన ఎప్పుడు నన్ను వచ్చేది అడగలేదు. అట్లాంటి కుటుంబం. ఆయన్ని వాళ్ళ పట్టుకుని 100 కోట్లు తీసుకొచ్చి నువ్వు డిపాజిట్ పెట్టమని వాళ్ళ తమ్ముడు, ఆఖరి తమ్ముడు శ్రీనివాసరెడ్డి గారు, ఓకే, సుధాకర్ రెడ్డి గారు, వాళ్ళు ముగ్గురు బ్రదర్స్. పెద్ద ఆయనేమో నక్సలైట్లు కాల్ చేశారు సుబ్బరామరెడ్డి గారిని. అంటే ఒక పొరపాటు దీంతో ఆయన సెక్యూరిటీ గార్డు వీళ్ళ మీద ఫైర్ చేయబోయాడు. అంతలో కంగారు పడి ఇక వాళ్ళు ముందు ఈయన కాల్ చేశారు. లేకపోతే అసలు ఆయన కాల్చాలని వాళ్ళు రాలా. తర్వాత వాళ్ళు కూడా క్షమాపణ చెప్పారు, మేము అసలు ఆ ఉద్దేశంతో రాలేదు అక్కడికని. ఆయన ప్రతిపక్షాలకు కూడా ఇస్తారండి. అంటే నాకు బీజేపీలో చాలా పెద్ద స్థాయిలో ఒక పెద్ద పోస్ట్లో చేసిన ఆయన కూడా నాతో స్వయంగా కూడా చెప్పారు 90లో మీ చైర్మన్ గారు మా పార్టీకి కూడా ఫండ్స్ ఇస్తారు అని. ఆయన అపోజిషన్ పార్టీ అయినా కూడా ఆయనకు అట్లాంటి భేదభావాలు ఇవ్వండి. తర్వాత రాజకీయాల్లో కూడా ఆయన వచ్చింది ఎన్ జనార్దన్ రెడ్డి గారు మొదలని వచ్చారండి వాళ్ళ కుటుంబం. ఎన్ జనార్దన్ రెడ్డి గారికి ఒక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళు ఇంత బాగా ఖర్చు పెడుతున్నారు, కష్టపడుతున్నారు, వీళ్ళని ఎట్లయినా రాజకీయంలోకి తీసుకురావాలని ఆయన కోరిన మీదట ఎంపీగా ఫస్ట్ టైం కంటెస్ట్ చేశాడు సుబ్బరామరెడ్డి గారు. తర్వాత ఆ ఎలక్షన్లో కూడా ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అప్పుడు ఆయన వ్యక్తిగత ప్రచారానికి సంబంధించిన సామగ్రి అవన్నీ కూడా సమకూర్చడంలో వ్యక్తిగతంగా ఆయన శ్రద్ధ తీసుకున్నాడు. ఇవన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలుసు వాళ్ళ కుటుంబానికి ఎంత ఇది ఉందనేది, ప్రతిష్ట. అట్లాంటి కుటుంబాలను కూడా దూరం చేసుకుంటే ఇంకా రాజకీయ పార్టీలు ఎట్లా మనుగడవుతాయండి? జాతీయ పార్టీలే వాళ్ళని ఆహ్వానించింది లోపలికి, అర్థమైందా? అంత ప్రతిష్ట ఉంది. వాళ్ళు ఏమి స్వలాభం కోసం చేసే మనుషులు కాదండి, డబ్బు ఉన్నా లేకపోయినా. ఇంకోటి కూడా చెప్పాలండి, ఇక్కడ వాళ్ళు మ్యాక్డవెల్కి సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళ దగ్గర నుంచి కొనకూడదనే ఉద్దేశం మీద వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఒక్క పైసా కూడా వాళ్ళు బిజినెస్ చేసింది లేదండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. యూబీ అన్నిటికీ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్. ఆ రకంగా వాళ్ళకి ఆర్థికంగా కూడా నష్టం కలిగింది ఆ పార్టీలో ఉండటం వలన.